హాయ్ హలో నమస్తే అండి. మనం ఈరోజు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో బ్రాండ్ న్యూ 2 BHK 3 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి. ఇది లొకేషన్ వచ్చేసి బౌరంపేట, ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర మై విలేజ్ రెస్టారెంట్కి వెరీ నియర్ బై ఉంటుంది. ప్రాజెక్ట్ చూస్తున్నాం మనం, చాలా గ్రాండ్ ఎలివేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్కి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. మనం చూస్తున్నాం 2 ఎంట్రన్స్లకి మధ్యలో బ్యూటిఫుల్ ప్లాంటేషన్, మంచి బ్యూటిఫుల్ గ్రీనరీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కనిపిస్తున్న సెకండ్ ఎంట్రన్స్ అండి. మనం చూడొచ్చు గ్రనైట్తో ర్యాంప్ వర్క్ అంతా జరిగింది. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇది. మనం లోపలికి రాగానే చూడొచ్చు, చాలా స్పేషియస్గా పార్కింగ్ ఏరియా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ చుట్టూ కూడా గ్రీనరీ, మనకి ప్రాజెక్ట్కి 3 వైపులా కూడా గ్రీన్ ప్లాంటేషన్ అనేది మనకి ఇచ్చారు. ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. గ్రీనరీ విషయంలో అసలు వెనకడుగే వేయలేదు. ఇది ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ మనకి 2 BHK 1210 స్క్వేర్ ఫీట్లో, 3 BHK 1545 స్క్వేర్ ఫీట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. G+4 5 ఫ్లోర్స్లో 10 యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి. 10 యూనిట్స్ ఉన్నాయి. 6 ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 4 అవైలబుల్ ఉన్నాయండి. మన ప్రాజెక్టుకి పక్కనే ఆనుకొని రాజధాని స్కూల్ ఉందండి. మీరు చూడొచ్చు, ఇది రాజధాని స్కూల్ ఎంట్రన్స్. మన ప్రాజెక్ట్ ఎదురుగా కన్స్ట్రక్షన్ అవుతుందండి. ప్రగతి ఇంటర్నేషనల్ స్కూల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే ప్రాజెక్టుకి చాలా నియర్ బై, ఆల్మోస్ట్ ఆనుకొని 2 స్కూల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయండి. స్కూల్స్ మాత్రమే కాదు, ఇది చాలా డెవలపింగ్ ఏరియా. మీరు లొకేషన్ కనుక చూస్తే చుట్టూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, గ్రోత్ వస్తుంది అండ్ ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. మనం ఇక్కడ పవర్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ చూడొచ్చు. అలాగే వీడియోలో చుట్టుపక్కల అవుతున్న గ్రోత్ కన్స్ట్రక్షన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఇలాంటి గ్రోత్ ఏరియాలో 2 BHK 3 BHK ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో డెఫినెట్గా ఇది మీ టాప్ ప్రయారిటీ అవుతుందండి. ఇందులో మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ ఉన్నాయండి. 4 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రతి ఫ్లాట్ కూడా 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వాచ్మెన్ రూమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే స్టెప్స్ కూడా పక్కనే 3 పైకి కిందకి ఒకేసారి వెళ్ళగలిగేంత వైడ్గా ఉన్నాయి. ఫినిషింగ్ కూడా చాలా రిచ్ లుక్ వచ్చేలాగా మంచి కేర్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఫ్లోర్లో ఫ్లాట్కి ముందర 7 ఫీట్ కారిడార్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా స్పేషియస్గా, చాలా వైడ్గా కనిపిస్తుందండి మనకి. ఇప్పుడు మనం ఒక 3 బెడ్రూమ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాము. మెయిన్ డోర్ కనుక మనం చూస్తే మంచి హైట్ ఇవ్వడం జరిగింది. ఒక హైట్ పర్సన్ కూడా ఈజీగా లోపలికి వెళ్ళగలిగేటట్టు మంచి హైట్ ఇచ్చారు. ఫ్లాట్లోకి ఎంటర్ అవగానే మనకు అనిపించే ఫస్ట్ ఫీలింగ్, చాలా బాగా వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ అయ్యేలాగా కన్స్ట్రక్ట్ చేశారు. నార్మల్గా ఈ రోజుల్లో మనకి బాగా వినిపిస్తున్న కంప్లైంట్ ఏంటంటే వెంటిలేషన్ సరిగ్గా ఉండట్లేదు లోపలికని. బట్ ఎక్సలెంట్ వెంటిలేషన్ అండి. మీరు చూడొచ్చు, మనం హాల్లో ఉన్నామండి. ఫాల్ సీలింగ్ మోడల్ కానీ, ఫ్లోర్ కూడా నాన్ స్కిడ్, అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు స్కిడ్ అవ్వకుండా ఒక మంచి సెలక్షన్ అయితే చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు. మనం డైనింగ్ ఏరియా కనుక చూస్తే చాలా వైడ్ అండ్ స్పేషియస్గా ఒక మంచి డైనింగ్ టేబుల్ అక్కడ ఉండి, ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ అక్కడ ఈజీగా అకామిడేట్ అయ్యేలాగా అయితే ఇచ్చారు. కామన్ వాష్రూమ్ చూసినా కూడా మనం మంచి వెస్ట్రన్ సెటప్ అండ్ హార్డ్వేర్తో, గుడ్ లుకింగ్ టైల్స్తో ఒక స్టాండర్డ్ అయితే మెయింటైన్ అయిందండి ప్రతి చోట. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే మనం వచ్చేసాము. చాలా మంచి కబోర్డ్స్తో, ఫాల్ సీలింగ్తో చాలా ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసిందనే చెప్పాలి. అటాచ్డ్ వాష్రూమ్ చూసినా కూడా చాలా మంచి ప్లెజెంట్ టైల్స్ మోడల్, సూపర్ మోడల్ అండ్ హార్డ్వేర్ సెటప్తో కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం ఏదైతే రాజధాని స్కూల్ అని మనం ఎంట్రన్స్లో మాట్లాడుకున్నామో, మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీ నుంచి అది క్లియర్గా విజిబుల్ ఉంటుందండి. మనం ఒక మాటలో చెప్పాలంటే చిల్డ్రన్ బెడ్రూమ్ మంచి వెంటిలేషన్ అయితే వస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి. స్పేస్ని కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. చాలా గ్రాండ్ అండ్ ప్లెజెంట్ లుక్ అయితే
చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం చూస్తున్నాము. మనం ఇంకో బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మళ్ళీ బ్యూటిఫుల్ వెంటిలేషన్ అండి. మనం ఇక్కడ ర్యాక్స్ చూడొచ్చు. స్టోరేజ్కి మంచి ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం షూట్ చేసేటప్పుడు ఒక్క లైట్ కూడా వేయలేదు, అయినా కూడా మనకి ఎంత సన్లైట్ అండ్ వెంటిలేషన్ వస్తుందో మీరే చూడొచ్చు. వెల్ ప్లాన్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది. అసలు మిస్ చేయొద్దు. చక్కగా ఫ్యామిలీతో పాటు ఒకసారి విజిట్కి రండి. డెఫినెట్గా మీరు 2 BHK 3 BHK కోసం అయితే చూస్తుంటే ఇది మీ టాప్ ప్రయారిటీలో ఉండొచ్చు. ఇది మెయిన్ బాల్కనీ అండి. ఇక్కడి నుంచి కూడా మనకి చాలా మంచి వ్యూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో కూడా ఫ్యామిలీ ఒక ముగ్గురు ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చొని ప్లెజెంట్గా టైం స్పెండ్ చేసేలాగా ఉందండి. ఇందిరాగాంధీ స్టాచ్యూ బౌరంపేట్ కమాన్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మన ప్రాజెక్ట్. పూజా రూమ్ కూడా మనం చూస్తే మనకి సెంటర్లో వచ్చింది. ఎక్కడ ఏముండాలో అన్నీ వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగిందండి. ఇక ఈ 3 BHKలో నా ఫేవరెట్ ప్లేస్ అయితే కిచెన్ అండి. ఎందుకనంటే ఈ మధ్య కిచెన్ చాలా ఇరుకుగా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా అడ్జస్ట్ అయ్యి కిచెన్ని వాడుకోవడం జరుగుతుందని చాలామంది చెప్తున్నారు. మంచి స్పేషియస్ కిచెన్. ఇక్కడ నిజంగా ఒకళ్ళు వండుతుంటే 4-5 నించొని అక్కడే భోజనం చేసేటట్టు మంచి స్పేషియస్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. కిచెన్కి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా ఇచ్చారు. మనం ఇక్కడ గమనించవచ్చు మంచి కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయినాయి, లివింగ్ ఉంటున్నారు. టోటల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయండి. 6 ఆల్రెడీ సేల్ అయిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మోడర్న్గా మనకి ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. బిల్డర్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు నిజంగా ఈ ఫ్లాట్ నచ్చి మనం చూడాలి అనుకుంటే, విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్న బిల్డర్ నెంబర్కి అయితే ఒకసారి ఫోన్ చేయండి. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇంత మంచి ఎమ్యూనిటీస్, చుట్టూ మంచి సరౌండింగ్స్, అన్నిటికీ యాక్సెసిబుల్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న మనకి ఇక్కడ ఉన్న 3 BHK ఫ్లాట్ ఓన్లీ 77 lakhs విత్ ఆల్ ఎమ్యూనిటీస్ చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, మీకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న డైరెక్ట్ బిల్డర్ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు.